రాజ్ తరుణ్ లావణ్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. శేఖర్ భాషపై కేసు పెట్టింది లావణ్య. శేఖర్ భాష నుంచి ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. శేఖర్ భాష తనను కడుపులో తన్నాడంటుంది లావణ్య. తర్వాత నడుం మీద కూడా తన్నాడంటుంది. శేఖర్ భాష తంతే 12 మెట్లపై నుంచి కింద పడ్డానంటుంది లావణ్య. తన ఛాతికి గాయమైందని, తన ఇంటి మీద రాత్రి రాళ్లు విసురుతున్నారంటూ లావణ్య ఆరోపిస్తోంది. శేఖర్ భాష నుంచి తనకు ప్రాణహాని ఉందంటోంది లావణ్య. వెంటనే శేఖర్ భాషను అరెస్ట్ చేయాలంటోంది. తనకేం జరిగినా శేఖర్ భాషదే బాధ్యత అంటూ లావణ్య ఆరోపిస్తోంది. మరి ఎన్ని డబ్బులు ముట్టాయో మరి అటాక్ చేశాడు అండి. నన్ను ఫస్ట్ కడుపులో తన్నాడు, లేదా నడుపు మీద తన్నాడు. 12 స్టెప్స్ కింద పడ్డాను నేను. నా బ్రెస్ట్ మొత్తం కార్నర్ ఉన్న రాయికి తగిలింది. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఇంతవరకు మాటల్లో ఉన్న శేఖర్ భాష ఇప్పుడు నన్ను చంపేస్తానని ఈ అమ్మాయిని మాట్లాడుతున్నాడు. నాకు ప్రాణహాని ఉందండి. మొన్న రాత్రి కూడా మా ఇంట్లో కిటికీల వైపు రాళ్లు తీసుకొని కొట్టాడు. నాకు భయం వేస్తుంది. నాకేం జరిగినా సరే శేఖర్ భాష మాత్రమే కారణం అవుతాడు. ఎట్లా పర్సనల్ గా తీసుకోకపోతే శేఖర్ భాష ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతున్నాడు. మరి ఎన్ని డబ్బులు ముట్టాయో మరి మగజాత ఆనిముత్యం అంటున్నాడు. అవేమి నమ్మొద్దండి. అండ్ ప్రీతి ఉదయ్ మాట్లాడుతున్న ఈ మాటలేవి కూడా నిజం కాదు. నేను ప్రతిదీ నిరూపించుకుంటాను. ప్రీతి ఉదయ్ వాళ్ళకి నాకు డ్రగ్స్ దానికి అసలు ఏం సంబంధం లేదు. ఒక డ్రగ్ కేసు అన్నది ఇన్వాల్వ్ చేసి నన్ను ప్రిజన్ కి పంపించి దాని నుంచి నన్ను బయటికి రాకుండా పీడీ యాక్ట్ అన్న సెక్షన్ వేయించి నన్ను జైల్లో ఉంచాలన్నదే వాళ్ళ ప్లాన్. నేను జైల్లో ఉన్నప్పుడు ఇల్లు ఖాళీ చేసేసి కుక్కల పిల్లలు రోడ్డు మీద వదిలేసి రాస్తారు వీటి ఇంటి తాళాలు వేయాలన్నది శేఖర్ బాజా నా మీద ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇందాక కూడా నన్ను తట్టున్నప్పుడు కూడా నీ అమ్మను జైలుకి వెళ్తావు, నీ అమ్మ నేను చంపి పడదొక్కుతా అని మాట్లాడుతున్నాడండి. శేఖర్ బాజా ఇంత ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడడం కరెక్ట్ కాదు. నాకు ఏమున్నా సరే రాజకీయంతో చూసుకుంటాను. శేఖర్ భాషను దయచేసి ఎంకరేజ్ చేయొద్దండి. అతను అంత క్రిమినల్ మైండెడ్ గా మాట్లాడుతున్నాడు. ఫిజికల్ గా నా పైన అటాక్ చేసి కాల్తో అన్నాడండి. ఈ కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది. రేపు వచ్చిన ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు. శేఖర్ భాష నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. శేఖర్ భాష తంతే 12 మెట్లపై నుంచి కింద పడ్డానంటుంది. తన ఛాతికి కూడా గాయమైందంటూ లావణ్య ఆరోపిస్తోంది. తన ఇంటి మీద రాత్రి రాళ్లు విసురుతున్నారంటూ దీనికి శేఖర్ భాషనే కారణమంటూ లావణ్య ఆరోపిస్తోంది. ఫైనల్గా శేఖర్ భాష నుంచి తనకు ప్రాణహాని కూడా ఉందంటూ లావణ్య తీవ్ర ఆరోపణ చేస్తుంది. ఎస్, మా ప్రతినిధి పెట్రిషియా జాయిన్ అవుతున్నారు. పెట్రిషియా, శేఖర్ భాష నుంచి తనకు ప్రాణహాని ఉంది, వెంటనే శేఖర్ భాషను అరెస్టు చేయాలంటూ లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. ఫిర్యాదు సారాంశం ఏంటి? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయి మీ దగ్గర? లావణ్య కేసులో రోజు రోజుకి ఒక సీరియల్ ట్విస్ట్ లాగా నెలకొంటున్నాయని చెప్పొచ్చు. అంటే రోజు రోజుకి అనేక విషయాలు, సంచలనమైన విషయాలు బయటపడుతున్నాయి. ఒకవైపు వాళ్ళిద్దరి మధ్యలో ఎవరైతే రాజ్ తరుణ్ మరి ఏదైతే లావణ్య ఉందో వీళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడు శేఖర్ భాష కూడా ఒక కాంట్రవర్సీగా మారాలని కూడా పూర్తిగా అయితే చెప్పొచ్చు. శేఖర్ భాష పైన కేసు పెట్టిన లావణ్య జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో నన్ను కొట్టాడు, నన్ను ఫిజికల్లీ అసాల్ట్ చేశాడంటూ లావణ్య కేసు పెట్టడం అయితే జరిగింది. అది కొద్దిసేపట్లో ఎఫ్ఐఆర్ కూడా పూర్తవుతుందని కూడా సమాచారం వస్తుంది. ఏదైతే శేఖర్ భాష నుంచి నాకు ప్రాణహాని ఉంది, అతను నన్ను చంపేయాలన్న ప్రయత్నం కూడా చేస్తున్నాడు, అందుకే నేను పోలీసులకి ఫిర్యాదు చేశానని లావణ్య పేర్కొంది. అదేవిధంగా నన్ను కడుపులో తన్నాడు, నన్ను మెట్ల మీద నుంచి సుమారుగా 12 మెట్ల నుంచి నన్ను తోసేశాడు. కావాలని ఏదైతే ప్రముఖ ఛానల్లోకి నేను వెళ్ళడం జరిగింది ఇంటర్వ్యూలో, అక్కడ అతన్ని తిట్టాను, విమర్శించాను, అందుకని నన్ను చేసుకున్నాడు, నా మీద కొట్టాడు. పూర్తిగా నా కాలు చేతులు మొత్తం రాక్కపోయి నాకు న్యాయం జరగాలి, శేఖర్ భాష నాకు ఏది జరిగినా శేఖర్ భాషనే పూర్తిగా కారణం అంటూ లావణ్య అయితే చెప్పడం అయితే జరుగుతుంది. పూర్తిగా అయితే శేఖర్ భాషని అరెస్ట్ చెయ్యాలి, ఎటువంటి సంబంధం లేని విషయంలో శేఖర్ భాష కావాలనే తలదూర్చుకుంటున్నాడు, అతనికి చాలా భారీ ఎత్తున రాజ్ తరుణ్ నుంచి డబ్బులు ముట్టాయి, కావాలనే నా మీద పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని ఇది పూర్తిగా డ్రగ్స్ కేసుగా మార్చే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. గతంలో ఏదైతే నా మీద ఉన్న కేసులని దాని అనుకూలంగా అతనికి మార్చుకొని మరి దీని ఒక డ్రగ్స్ మాఫియా లాగా సృష్టిస్తున్నాడు. వేరే ఇది అసలైన కేసు మాత్రం నాకు రాజ్ తరుణ్కున్న వ్యక్తిగత జీవితానికి నాకు న్యాయం కావాలని మీడియాను ఆశ్రయించడం జరిగింది. అది నన్ను జైలుకు పంపించడానికి, నా మీద అనేక పీడీ యాక్ట్లు వేయడానికి ఇదంతా ప్రయత్నిస్తున్నారంటూ లావణ్య చెప్పడం అయితే పూర్తిగా అయితే లావణ్య వర్జన్ మాత్రం మనకైతే క్లియర్ గా కనిపిస్తుంది. ఒకవైపు శేఖర్ భాష మాత్రం తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ఆడవాళ్ళని సమాజంలో వదిలేస్తే భ్రష్టు పడుతుంది, వీళ్ళందరూ పెడ్లర్స్ గా మారి వేరే వాళ్ళకి కన్జ్యూమర్స్
అలవాటు చేస్తున్నారు అంటూ శేఖర్ భాష చెప్పడం జరుగుతుంది. ఇటీవలనే కూడా గత 2 రోజుల నుంచి చూస్తుంటే కూడా ఎవరైతే లావణ్య బాధితులం అంటూ మీడియాని ఆశ్రయించడం అయితే జరుగుతుంది. ప్రీతి కానీ వాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ లావణ్య మమ్మల్ని చాలా ఇబ్బందులు పాలు చేసింది, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసింది, మాకు డ్రగ్స్ అలవాటు చేసింది, తినవల్లనే నా జీవితం మొత్తం సర్వనాశనం అయింది, నేను రీహాబిటెడ్కి వెళ్ళి మళ్ళీ ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావడం అయితే జరిగింది, నాకు ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళకి శిక్ష పడాలి అంటూ ప్రీతి అని ఒక మహిళ మీడియా ముందు రావడం అయితే జరిగింది. ఒకవైపు రాజ్ తరుణ్, మాల్వి, శేఖర్ భాష మరియు లావణ్య ఈ రైట్, ఎస్, థ్యాంక్ యూ పెట్రిషియా. రాజ్ తరుణ్ లావణ్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. శేఖర్ భాషపై లావణ్య కేసు పెట్టింది. అతని నుంచి ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను తన్నడంతో 12 మెట్ల నుంచి కింద జారిపడ్డట్టుగా లావణ్య ఆరోపిస్తుంది. తన ఛాతీకి గాయమైంది అని కూడా అంటుంది. ఇక తన ఇంటి మీద రాత్రి రాళ్లు రువ్వుతున్నారని, తనకు ప్రాణహాని ఉందంటూ శేఖర్ భాషపై తీవ్ర ఆరోపణలు చేసింది. అతను వెంటనే అరెస్టు చేయాలని, తనకేం జరిగినా శేఖర్ భాషదే బాధ్యత అంటూ లావణ్య ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో శేఖర్ భాషపై లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. బ్రెస్ట్ మొత్తం కార్నర్ ఉన్న రాయికి తగిలింది. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఇంతవరకు మాటల్లో ఉన్న శేఖర్ భాష ఇప్పుడు నన్ను చంపేస్తానని ఈ అమ్మాయిని మాట్లాడుతున్నాడు. నాకు ప్రాణహాని ఉందండి. మొన్న రాత్రి కూడా మా ఇంట్లో కిటికీల వైపు రాళ్ళు తీసుకొని కొట్టాడు. నాకు భయం వేస్తుంది. నాకు ఏం జరిగినా సరే శేఖర్ భాష మాత్రమే కారణం అవుతాడు. ఎంత పర్సనల్ గా తీసుకోకపోతే శేఖర్ భాష ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతున్నాడు. మరి ఎన్ని డబ్బులు ముట్టాయో, మరి మగజ తాని ముత్యం అంటున్నాడో అవేమి నమ్మొద్దండి. అండ్ ప్రీతి ఉదయ్ మాట్లాడుతున్న ఈ మాటలేవి కూడా నిజం కాదు. నేను ప్రతిదీ నిరూపించుకుంటాను. ప్రీతి ఉదయ్ వాళ్ళకి నాకు డ్రగ్స్ దానికి అసలు ఏం సంబంధం లేదు. ఒక డ్రగ్ కేసు అన్నది ఇన్వాల్వ్ చేసి నన్ను ప్రిజన్ కి పంపించి దాని నుంచి నన్ను బయటికి రాకుండా పీడీ యాక్ట్ అన్న సెక్షన్ వేయించి నన్ను జైల్లో ఉంచాలన్నదే వాళ్ళ ప్లాన్. నేను జైల్లో ఉన్నప్పుడు ఇల్లు ఖాళీ చేసేసి కుక్కల పిల్లలు రోడ్డు మీద వదిలేసి రాస్తారు వీటి ఇంటి తాళాలు వేయాలన్నది శేఖర్ భాష నా మీద ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇందాక కూడా నన్ను తట్టున్నప్పుడు కూడా నీ అమ్మను జైలుకి వెళ్తావు, నీ అమ్మ నేను చంపి పడదొక్కుతా అని మాట్లాడుతున్నాడండి. శేఖర్ భాష ఇంత ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడడం కరెక్ట్ కాదు. నాకు ఏమున్నా సరే రాష్ట్రంతో చూసుకుంటాను. శేఖర్ భాషను దయచేసి ఎంకరేజ్ చేయొద్దండి. అతను అంత క్రిమినల్ మైండెడ్ గా మాట్లాడుతున్నాడు. ఫిజికల్ గా నా పైన అటాక్ చేసి కాల్తో అన్నాడండి. కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది. రేపు వచ్చిన ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు. శేఖర్ భాష పైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అటాక్ చేశాడు అండి. నన్ను ఫస్ట్ కడుపులో తన్నాడు, లేదా నడుపుని తన్నాడు. 12 స్టెప్స్ కింద పడ్డాను నేను. నా బ్రెస్ట్ మొత్తం కార్నర్ ఉన్న రాయికి తగిలింది. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఇంతవరకు మాటల్లో ఉన్న శేఖర్ భాష ఇప్పుడు నన్ను చంపేస్తానని ఈ అమ్మాయిని మాట్లాడుతున్నాడు. నాకు ప్రాణహాని ఉందండి. మొన్న రాత్రి కూడా మా ఇంట్లో కిటికీల వైపు రాళ్ళు తీసుకొని కొట్టాడు. నాకు భయం వేస్తుంది. నాకు ఏం జరిగినా సరే శేఖర్ భాష మాత్రమే కారణం అవుతాడు. ఎంత పర్సనల్ గా తీసుకోకపోతే శేఖర్ భాష ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతున్నాడు. రాజ్ తరుణ్